గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్తో వచ్చా. అదేమంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. సో ఈ మధ్య కాలంలో నేను ఒక హాస్పిటల్ పిఆర్ఓగా వర్క్ చేస్తున్న ఒక యూట్యూబర్గా. సో ఇప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్తుంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువ సోషల్ మీడియాలో ఏం చూస్తున్నామంటే హార్ట్ స్ట్రోక్స్, మెయిన్ ఫస్ట్ హార్ట్ స్ట్రోక్, సెకండ్ యాక్సిడెంట్స్. సో ఈ రోజే కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది, నిన్న ఒక యాక్సిడెంట్. ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళు సో మంచి మంచి ఏజ్లో ఉంటారు, ఇంకా మ్యారేజ్ కావాలి అలాంటి ఏజ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ అయిపోతున్నారు. ఒక ఫ్యామిలీ హెడ్ ఉంటారు, సో అలాంటి ఎక్స్పెక్ట్ అవుతున్నారు. ఈ రోజు అయితే విన్నా ఇంకా బిజినెస్ ప్లాన్ చేద్దాం అనే వాళ్ళు ఎక్స్పెక్ట్ అయిపోతున్నారు. సో ఇలాంటి అన్ఎక్స్పెక్ట్ థింగ్స్ అయినప్పుడు మనకి రేపు ఏమవుతుందో మనకు తెలియదండి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఇవి ఎందుకు తీసుకోవాలరా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో హెడ్ ఉన్నాం. సో ఒక వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్స్, ఫాదర్, మదర్ అంటారు. సో మనం అవుట్ సైడ్ వెళ్తున్నప్పుడు మన లోకల్లో జాబ్స్ ఎక్కడా లేవు, అవుట్ సైడ్ వెళ్తుంటాం. అలాంటప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఫ్యామిలీకి ఒక లంసమ్ అమౌంట్ ఎక్స్పెన్సెస్ కోసం ఇచ్చేసి పెడుతున్నాం. ఒక 1000 రూపీస్, 10,000, 5,000. సో ఆ ఎక్స్పెన్సెస్ని బట్టి మనం ఇచ్చేసి వెళ్తున్నాం. అదేవిధంగా మనం ఈ ఫ్యామిలీస్కి ఒక సెక్యూరిటీ కోసం ఇచ్చేసిపోతున్నాం. సో ఈ ఇన్సూరెన్స్ ఎలా అంటే, మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా అయినప్పుడు మన ఫ్యామిలీ అనేది రోడ్డు మీద పడకుండా, లేకపోతే ఇంకోరిని అడుక్కోకుండా, లేకపోతే గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ఈ పింఛన్ అంటున్నారు, ఒంటరి మహిళ ఎందుకు అవుతారు, హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయిపోవడం. అదే మీరు ఇన్సూరెన్స్ అనేది చేసుకున్నారంటే ఒక సమ్ అమౌంట్ పే చేసి ఒక కోటి రూపాయలు వస్తుంది. 1 కోటి రూపాయలు మనం ఏం చేయాలంటే లైఫ్లో కష్టం. మన పిల్లల ఎడ్యుకేషన్కి కానీ, ఫ్యామిలీకి కానీ, ఒక ఇల్లు కట్టుకోవడం కానీ, పిల్లల్ని వాళ్ళకి మ్యారేజ్ చేయాలన్నా ఈ మధ్యకాలంలో చాలా లక్షల ఖర్చు అవుతుంది. సో ఒకరికి ఫ్యామిలీ హెడ్ అనేవాడు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పైర్డ్ అయిపోతే, అదే మనకు ఒక ఇన్సూరెన్స్ ఉన్నదనుకో, సో మనకిది చాలా వెళ్ళిపోతుంది. సొసైటీలో గుడ్ విల్ వస్తుంది, మన ఫ్యామిలీని మన కాళ్ళ మీద మనం నిలబడుకుంటాం, మనకు వచ్చే ప్రీమియం అమౌంట్తో ఒక బిజినెస్ చేసుకుంటాం, మన ఫ్యామిలీని, పిల్లల్ని చదివిపిస్తాం, నలుగురిలో ఉండగలుగుతాం. సో మనకు రేపు ఏమవుతుంది అనేది మనకు తెలీదు. అలాంటి కోసమే మనం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చేసుకున్నామంటే మనం లైఫ్ అనేది ఒక సెక్యూర్గా ఉంటుంది. మన ఫ్యామిలీ అనేది కూడా మనం వెళ్ళాక మేబీ పోవాలని కాదు, సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ విత్ ఇన్ 1 minute వీ డోంట్ నో. సో దిస్ టైమ్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఆఫ్ ద ఇన్సూరెన్స్. సో ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సో మీకు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన దానికి డౌట్స్ ఏమున్నా సరే కాల్ చేశారంటే, లేకపోతే మెసేజ్ చేశారంటే, టెక్స్ట్ చేశారంటే విత్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో. కాబట్టి కొన్ని టాప్ హెడ్డింగ్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈరోజు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అంటే తెలుసునండి. బ్యాంక్ అనేది ముందు అయితే తెలియకుండా ఉండే. ఈ మధ్య కాలంలో జెంట్స్ కానీ ఉమెన్స్ కానీ ఈ లోన్స్ ఇవ్వడం ద్వారా, ఫోన్స్ ద్వారా అవేర్నెస్ అనేది వచ్చేసి బ్యాంక్స్ ప్రతి ఒక్కరికి ఉంది. బ్యాంక్స్ ద్వారా మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఎగ్జాంపుల్గా మనం ఒక బ్యాంక్లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, సేవింగ్ అకౌంట్ కానీ మనం చేసామంటే ఒక 7% నుంచి ఒక 8% దాకా ఇంట్రెస్ట్ పే చేస్తాడు. మనం ఎంత అమౌంట్ అయితే పే చేసామో ఆ అమౌంట్కి మాత్రం ఇంట్రెస్ట్ వస్తుంది. దానివల్ల ఇంకేం అడ్వాంటేజ్ అంటే మనం లోన్స్ కానీ ఏమైనా కానీ తీసుకోవచ్చు. ఇది బ్యాంకింగ్ ద్వారా మనకి అడ్వాంటేజ్. సో మన దగ్గర ఉన్నప్పుడు ఫండ్ ఎత్తుకో బ్యాంక్లో డిపాజిట్ చేసామంటే మనకు అవసరానికి బట్టి మనం విత్డ్రా చేసుకొస్తాం. అదే ఒక పర్సన్కి ఇచ్చామంటే మేబీ ఇంట్రెస్ట్ ఎక్కువ రావచ్చు, కానీ ఒక టయానికి ఇవ్వకుండా పోతాడు. సో అదే మన బ్యాంక్లో ఉన్నామంటే నిద్రలో ఒక మిడ్ నైట్లో కానీ మనకి ఎప్పుడు ఆప్త వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి మనము ఫండ్ ఎత్తుకొని వస్తాం బ్యాంక్ ద్వారా. ఇప్పుడు ఏటీఎంస్ కార్డ్స్ ఉన్నాయి, గూగుల్ పే ఉన్నాయి, ఫోన్పే ఉన్నాయి, వీటి ద్వారా ఎత్తుకొని వస్తున్నాం. సో బ్యాంకింగ్ ద్వారా చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. సెకండ్, ఇప్పుడు బ్యాంక్ గురించి బేసిక్ చెప్పానమాట. సో మీరు అనుకోవచ్చు తెలిసిందే కదని, అంటే లిటిల్ బిట్ డిఫరెంటేషన్ ఉంటుంది కదా బ్యాంక్ వల్ల ఏమైనా ఉంటే. సో బ్యాంక్లో మనకి ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ. సో ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, బ్యాంక్లో ఒక స్కీమ్స్ ఉంటాయి, పర్టికులర్ స్కీమ్స్. ఆ స్కీమ్స్ ద్వారా మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ అనేది పే చేస్తున్నాం. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ ఫర్ హ్యానమ్కి కలిపి ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు మనం పే చేసామంటే, ఇలా ఒక 10 years అనేది మనం పే చేసాం. ఎంత పే చేస్తుంటాం మనం? టోటల్ 10 lakhs పే చేస్తాం. మీరు ఈ 10 lakhs పే చేసిన దానికి మీకు ఈ ప్రీమియం అనేది ఒక 15 years దాకా ఉంటుంది. ఆ 15 yearsలో కన్నా నా ప్రీమియం అయిపోయింది, నేను విత్డ్రా చేసుకుంటాను అని మీరు చెప్పారంటే, ఆ 10 lakhsకి ఆ మినిమంగా ఒక 9 to 10 lakhs మళ్ళీ వాళ్ళు యాడ్ చేసి టోటల్ 10 lakhs మీకు ఇస్తారు. సో మీకు ఇచ్చేటప్పుడు కానీ, ప్రీమియం కట్టే కానీ, శాలరీస్ ఎంప్లాయిడ్ కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సెక్షన్ అండర్ 80 సెక్షన్ ప్రకారం ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. సో మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకున్నప్పుడు కూడా ఇది కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది.
సో దీనికి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. సో మీరు ప్రీమియం అనేది ఒక 18 ఇయర్స్కి విత్డ్రా కాకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ 15 ఇయర్స్ కాకుండా 20 ఇయర్స్గానే వెళ్ళారనుకో, మీ ప్రిన్సిపల్ అమౌంట్, మీకు వచ్చిన ప్రీమియం అమౌంట్, ఈ రెండు ఇంట్రెస్ట్లకి కలిపి ఒక ఇంకా బిగ్ అమౌంట్ ఒక 20 ఇయర్స్కి ఎత్తుకున్నారంటే ఇప్పుడు మీకు 20 lakhs వచ్చేది, ఇక్కడ ఒక 25 lakhs to 26 lakhs వస్తుంది. ఇది చాలా బెనిఫిట్ అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది ఒకటి తీసుకున్నారంటే దీంతోపాటు మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమరా అంటే ఎగ్జాంపుల్ ఒక 6 దాకా ఉన్నాయి. ఆ 6 ఒకటి నెంబర్ 1 ఏడిపి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. సో ఈ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఏమరా అంటే మనకు బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ ఏదైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయిందనుకో, సో ఇలాంటప్పుడు మీరు టర్మ్ ఎంత ఉంటుంది, ఎగ్జాంపుల్ మనం 25 lakhs రూపీస్ మాత్రమే టర్మ్ తీసుకున్నాం. సో వాళ్ళు ఈ యాక్సిడెంట్ అయినప్పుడు 25 lakhs ప్లస్ 25 lakhs అంటే టోటల్ 50 lakhs రూపీస్ మీకు ఇస్తారు. సో మన కొటక్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్లో యావరేజ్గా 99% క్లెయిమ్ అనేది ఉంది. సో బాగుంది. ఇది స్టాండర్డ్ కంపెనీ అనమాట. ఏమో మనం పే చేస్తాం, ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ అయినాక ఏమీ ఇలా లేదు. మీకు బాండ్ పేపర్స్ ఇస్తారు, అగ్రిమెంట్ పేపర్స్ ఉంటాయి, మీ నామినీ నీడెడ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో 100% మీరు టర్మ్ తీసుకునేటప్పుడు మీకు ఏం డౌట్ వస్తుందో విత్ డాక్యుమెంట్స్, విత్ ప్రూఫ్. ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ 3 years కానీ లాస్ట్ 5 years కానీ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో విత్ ఎవ్రీథింగ్ ఎంక్వైరీ అయిన తర్వాత, కాన్ఫిడెన్స్ అయిన తర్వాత మీరు ఈ టర్మ్ అనేది తీసుకోవాలి. సో ఈ జనరల్ నార్మల్గా ఇన్సూరెన్స్ వల్ల ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి. సెకండ్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ ఏమైనా ఇల్నెస్ వచ్చినప్పుడు కూడా మనము ఒక క్యాష్ అండ్ క్యారీ, నో క్యాష్ నో పేమెంట్, ఓన్లీ ట్రీట్మెంట్ అంటే ఒక 5 to 10 lakhs వరకు టర్మ్ని బట్టి మనము ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే క్యాష్లెస్. మనం వెళ్ళామా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నామా, మనం ఏమి నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్న ఐడి ఇచ్చావా, సో మొత్తం వాళ్ళు తీసుకుంటారు. నువ్వు ₹1 కూడా పే చేసుకోవడం లేదండి. సో ఇది కూడా చాలా బెనిఫిట్స్. అదేవిధంగా టర్మ్ రైడర్స్ అంటే కొన్ని జబ్బుల కోసం లైక్ ఏమన్నా బ్లైండ్, సమ్ ఎగ్జాంపుల్ ఆస్తమా, ఇంకా కొన్ని పర్మనెంట్గా వెళ్తున్నాయంటే ఒక 37 మీరు యాక్షన్ తీసుకున్నారంటే అవి కూడా ఫ్రీ. అదేవిధంగా పర్మనెంట్గా డిజబిలిటీ, యాక్సిడెంట్ అయినప్పుడు కాలిపోవచ్చు, చేయిపోవచ్చు, ఇంకా మనం ఈ పర్మనెంట్గా ఏమీ వర్క్ చేయలేనప్పుడు అప్పుడు మీరు ఇప్పుడు ఈ 6 points మీకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏదంటే ఎగ్జాంపుల్ మీరు ప్రీమియం అనేది 10 months తీసుకున్నారు. ఆ 10 monthsలో మీరు ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ మంత్ లేదా సెకండ్ మంత్ అయినా అనుకో, మీరు రిమైనింగ్ అమౌంట్ ప్రీమియం ఉంటాయి కదా, ఆ ప్రీమియంని ఖచ్చితంగా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ ఏం లేదు. మీకు అప్పుడే మీకు ఆ అమౌంట్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ క్లెయిమ్ తీసుకోవాలంటే మీరే అది యూజ్ చేసుకొని ఫ్యూచర్ కోసం చాలా యూజ్ ఉంటుందండి. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఈ టర్మ్ పాల్ని ఎవరెవరు తీసుకోవాలి? ఈ టర్మ్ పాల్ తీసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. 1 to 60 years వరకు తీసుకోవచ్చు. సో 1 to 18 years అయితే చిల్డ్రన్ ఉంటారు. పేరెంట్స్గా సెకండ్గా ఫాదర్స్ కానీ మదర్స్ కానీ మనం ఉంటారు. సో మనమే అమౌంట్ పే చేయాలి. మనకేమైనా అయినప్పుడు చిల్డ్రన్స్కి అనేది వెళ్తుందనమాట. సో మీకు దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ థింగ్ లైక్ జనరల్గా. సెకండ్, ఇప్పుడు మనం ఏం చెప్తాం అంటే టర్మ్ ప్లాన్. ఈ టర్మ్ ప్లాన్ ఏమంటే ఐ రిస్క్ అనమాట, ఐ కవరేజ్ అనమాట. ఇది కూడా 2 types ఉంటాయి. సో దీంట్లో ఈ ఐ రిస్క్ ఇదేమరా అంటే మీరు టర్మ్ ప్లాన్ అనేది మీరు పే చేసిన అమౌంట్ కానీ మళ్ళీ మీకు ఏమన్నా 60 yearsలో అన్ఎక్స్పెక్టెడ్ ఏమన్నా కాలేదు అనుకుంటే ఒక టర్మ్లో మీకు అమౌంట్ అనేది రిఫండ్ రాదు, మీకేమీ కాదు. ఇంకొక అమౌంట్ మీకు అది లంసమ్ అమౌంట్ అంటే ప్రీమియం అనేది ఎక్కువ ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్లో. ఆ అమౌంట్ కానీ సెకండ్ ఆప్షన్ తీసుకున్నారంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ కానీ కాకపోతే మీరు కట్టిన అమౌంట్ మాత్రమే దానికి విత్ 6 to 7-8% లైక్ నార్మల్ ఇంట్రెస్ట్ వేసి వాళ్ళు ఇస్తారండి. సో ఇది కూడా చాలా అడ్వాంటేజ్. సో ఇప్పుడు మనం ప్లాన్ ప్రకారం వెళ్ళామంటే ఈ ప్లాన్ అనేది ఎవరో తీసుకోవాలంటే మెయిన్గా బేస్డ్ అని ఏజ్ అండి. ఆ ఏజ్ ఎలా ఉందంటే నీ ఏజ్ అనేది నీకు తక్కువ ఉందంటే నీ టర్మ్ పాలసీ ప్రీమియం అనేది అమౌంట్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ 20 years అనుకో, నీ 20-25 years అని అనుకుంటూ ఒక 18 to 20K వచ్చేస్తుంది. అదేవిధంగా 25 to 30 years కొంచెం ఒక 20-25K వస్తుంది. అదే నీ ఏజ్ 40-60 40-50 ఉంది అనుకో, అప్పుడు ఒక 40 వస్తుంది. అదేవిధంగా నీకు ఇక్కడ మనం తీసుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. నీకు ఏమన్నా ప్రీవియస్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అవేమన్నా ఉంటే మనం మెన్షన్ చేయాలి. సో దాని ద్వారా ఉంటాయి. ఇది మెయిన్గా ఎవరెవరు తీసుకుంటారంటే శాలరీస్ ఎంప్లాయీస్. ఎవరైతే శాలరీస్ లైక్ ప్రైవేట్ సెక్టర్లో శాలరీస్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్. గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. అదేవిధంగా ఓన్గా బిజినెస్ ఉన్నారు. ఇప్పుడు మనం బిజినెస్ మ్యాన్స్ ఎవరికైనా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు. సో ఇది ఐటీఆర్ ఫైల్ చేస్తారంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా వీళ్ళు మనం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే మినిమం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ చదువుకో ఉండాలి. సో నార్మల్గా ఇంకా శాలరీస్ అంటే ప్రతి ఒక్కరు చదువుకుంటారు. సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంటుంది. ఈ టర్మ్ పాలసీ అనేది మినిమం ఎంతవరకు ఎంత చేసుకోవచ్చు అంటే మినిమం ₹1 crore, ₹1 crore మనం టర్మ్ పాలసీ చేసుకోవచ్చు.
మనం లైఫ్లో సంపాదిస్తామో లేదో కానీ బతుకున్నప్పుడు సంపాదించకపోయినా ఇది ఒక సెకండ్ ఆప్షన్లో ఓకే ఆఫ్టర్ అన్ఎక్స్పెక్టెడ్ అయినా ఫ్యామిలీకి మనకి ఫండ్ ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా లేదు అంటే మన అన్ఎక్స్పెక్టెడ్ అయితే ఫ్యామిలీ మాత్రం రోడ్డు మీద పడుతుంది అన్నట్టు రాజకీయ నాయకులకు వెళ్ళాలి, దండాలు పెట్టాలి, లేకపోతే మన ఫ్యామిలీస్ ఉంటారు, మన పిల్లలు వాళ్ళు చాలా బాధపడుతుంటారండి. సో ఆలోచించండి, ఇది విత్ ఇన్ ఫ్రాక్షనర్ సెకండ్లో తీసుకోవడం కాదు, ఆలోచించి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే ఫ్యామిలీ బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఈ టర్మ్ పాలసీ తీసుకోవడంలో మీకు ఏం డౌట్ వచ్చినా నన్ను కనెక్ట్ అవ్వండి. సో కనెక్ట్ ఫోన్లో కానీ ఈమెయిల్ కానీ ఒక టైం తీసుకొని మీతో డీటెయిల్గా డీటెయిల్ ఇస్తామండి. ఇది టర్మ్. ఈ టర్మ్ అనేది మీరు తీసుకోవడం ఎలారా అంటే ఎగ్జాంపుల్ 5 years ఉంటుంది. మీరు 5 yearsకి టర్మ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం ప్రీమియం అమౌంట్ ఇంక్రీజ్ ఉంటుంది. అదే మీరు ప్రీమియం అమౌంట్ ఇంకా తగ్గాలంటే 7 years, 10 years, 12 years, 15 years. సో మీరు ఇలా పెంచుకుంటూ పోవచ్చు. మీకు ఎంతెంత మీ ఫ్లెక్సిబుల్. ఎగ్జాంపుల్ ఇది సేవింగ్ అమౌంట్ ఉంది. ఇప్పుడు మీరు ఇది ఎలా పే చేయాలంటే ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh సంపాదించారంటే ఒక 80,000 rupees వరకు మీ ఎక్స్పెన్సెస్, ఈఎంఐస్, ఫ్యామిలీస్కి, హాస్పిటల్ వీటికన్నిటికి పోయి 20,000 సేవ్ ఉంటుంది. ఆ 20,000లో మీరు ఒక 5% 5,000 పర్ మంత్ పే చేసినా కూడా చాలు. అది మీకు ఫ్యూచర్లో ₹1,00,00,000, 2 crores, 3 crores ఒక బ్యాక్ బోన్ లాగా అనేది చాలా సపోర్ట్ అవుతుంది. మీ ఫ్యామిలీకి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఫ్యామిలీ అంటే నార్మల్గా ఎడ్యుకేషన్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది, మ్యారేజెస్కి యూజ్ అవుతుంది. అలా లేదు ఏమైనా ఓన్గా బిజినెస్ పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఈ చాలా రకాలుగా బెనిఫిట్స్. ఈరోజు వీడియో అనగా అంటే మనకు జూలై 28th నుండి ఒక ఆఫర్ అనేది కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక రిలీజ్ చేశారు. ఇది చాలా బాగుందండి. ఆఫర్ ఏమరా అంటే ఇప్పుడు నార్మల్గా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నంటే టోటల్ 100% పే చేయాలి. 20,000 అంటే 20,000. ఇప్పుడు కన్నా మీరు తీసుకున్నారంటే ఒక 5% అనేది మెన్స్ ఎంప్లాయీస్కి అనేది చాలా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆ 5% ప్రీమియంలో ఫస్ట్ మంత్లో డిస్కౌంట్ చేసి మీరు ₹100 పే చేయాలి. ప్రీమియం అంటే 5% ₹5 పే రిమైనింగ్ డిస్కౌంట్ ఇచ్చి ₹95 మాత్రమే మనం పే చేయాలి. ఇది చాలా అడ్వాంటేజ్. అదేవిధంగా ఉమెన్స్ అంటే తెలిసిందే కదండి, ప్రతి ఒక్క దాంట్లో లక్కీ. సో వాళ్ళకి ఎక్కడ చూసినా రిజర్వేషన్స్ కౌన్స్ హ్యాపీగా ఉంటుంది. సో అదేవిధంగా మన కోటక్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా చాలా వాళ్ళకి 21%, ఆ 21% వాళ్ళ ప్రీమియం అమౌంట్లో అనేది ఆ డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ₹100 పే చేయాలి ప్రీమియం అంటే వాళ్ళు ₹100 పే చేయాల్సిన అవసరం లేదు, ₹79 పే చేస్తే చాలు. అంటే ఒక 21% అలా మనకు ₹79 అలా పే చేస్తే వాళ్ళకి ప్రీమియం అనేది కవర్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే సెకండ్ మంత్ పాలసీ పే చేయనప్పుడు మెన్స్కి అయితే 100% వాట్ ఎవర్ మేబీ ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి. అదే మనకు ఉమెన్ అయ్యారు అంటే 16% పే చేస్తే చాలు. ఆ 16% మాత్రం నెక్స్ట్ ఒక్క టర్మ్ కాదు, నార్మల్గా ఇప్పుడు నువ్వు ఫస్ట్ టర్మ్ పెట్టావు 21%, సెకండ్ టర్మ్కి 16%, థర్డ్ ఇయర్కి కూడా 16%, ఇలా అప్ టు 10 years నీ ప్రీమియం అనేది ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు నీకు ఈ 16% ఆఫర్ ఉంటుంది. సో మీరు ఈ ఆఫర్ అనేది యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నా. అదేవిధంగా ఈ వీడియో మీకు యూజ్ అయినట్టుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏం డీటెయిల్ కావాలన్నా నా నెంబర్ 9844251375 9844251375కి ఈ నెంబర్ కాల్ చేశారంటే మీకు ఫుల్ డీటెయిల్ ఇస్తాం. అదేవిధంగా మనకి ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ మనం తీసుకుంటాం బ్లైండ్గా ఎలా నమ్మాలి అంటే మీకు ఫుల్ డీటెయిల్స్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 years, లాస్ట్ 5 years, లాస్ట్ 10 years మన డీటెయిల్ యావరేజ్గా ఎత్తుకున్నాం అంటే 97 నుంచి 100 వరకు వాళ్ళ క్లైమ్ రేషియో అనేది బాగుంది. అదేవిధంగా కంపెనీ అనేది కూడా ఇది బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది స్టాండర్డ్ బ్యాంక్. ఇది ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా మనం చెక్ చేయాలంటే ఇప్పుడు రీసెంట్గా ఫ్లైట్ అనేది అహ్మదాబాద్లో అయింది. అలాంటి టైంలో ఒక 300-400 నెంబర్స్ ఉంటారు. ఆ 300-400 నెంబర్స్ది కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ఏమన్నా అయినప్పుడు ఆ 300కి 2 crores లెక్కల ఇచ్చే కెపాసిటీ అనేది ఈ బ్యాంకుకు ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. సో అలాంటివన్నీ మన కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్లో 99% దాకా టర్మ్ అనేది వాళ్ళు క్లైమ్ అనేది బాగుంది. సో మీరు ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసుకోండి కోటక్ మహీంద్రా లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్. సో మీరు తీసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు నాకు పింక్ చేస్తారన్నా, మెసేజ్ చేస్తారన్నా, మెయిల్ పెట్టారన్నా ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్ యువర్ హెల్త్ ఆల్వేస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.